హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య బ్లాగ్స్. సో ఇవాళ మా ఇంట్లో లంచ్కి స్పెషల్ రెసిపీ, ఆల్మోస్ట్ చాలామందికి ఫేవరెట్ అయిన పన్నీర్ బిర్యానీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఈ రెసిపీకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను, ఉప్పు, కారం, ఇది మ్యాగీ మసాలా, ఇది పసుపు అండ్ గరం మసాలా. సో ఇప్పుడు ఏంటంటే ఈ పీసెస్కి, పన్నీర్ పీసెస్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టించేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. అండ్ దానికి కావాల్సిన ఆయిల్, ఈ ఆయిల్ ఆనియన్స్ వేయించి సపరేట్ చేసుకున్న ఆయిల్ అండి ఇది. సో ఇప్పుడు ఈ బిర్యానీకి గ్రేవీ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి అండ్ ఫైన్ చాప్ చేసిన టొమాటోస్, పుదీనా, కొత్తిమీర అండ్ ఉప్పు, కారం, మ్యాగీ మసాలా, కరివేపాకు, ఇది బ్రౌన్ ఆనియన్స్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్, పచ్చిమిర్చి, బటర్, కసూరి మేతి, ఇది క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, ఇది బఠానీ, బాయిల్ చేసుకొని పెట్టుకున్న బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు పన్నీర్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. నెక్స్ట్ మిర్చికా సాలన్ ప్రిపేర్ చేయడానికి, దానికి కాంబినేషన్కి మిర్చికా సాలన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మిర్చి, ఇది నార్మల్ మనం కర్రీకి వాడే మిర్చి, డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి పొడి, డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు. నెక్స్ట్ బిర్యానీ కోసము ఇది బిర్యానీ బాస్మతి రైస్. ఇది నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఒక 1 అవర్, మినిమం 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసేసి 1 అవర్ ముందు సోక్ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అయింది సోక్ చేసి. అండ్ వాటర్లోకి, బాయిల్ అవుతున్న వాటర్లోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, నిమ్మకాయ. సో బిర్యానీలో వాటర్లో యాడ్ చేసుకోవడానికి కావాల్సిన హోల్ గరం మసాలా స్పైసెస్లో బిర్యానీ ఆకు, సాజీర, బండ పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, పెద్ద ఇలాయచీ, నార్మల్ ఇలాయచీ అండ్ మిరియాలు. సో ఇప్పుడు పన్నీర్ పీసెస్కి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టించేసేయాలి. పన్నీర్ పీసెస్ డెలికేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లగా దాన్ని టర్న్ చేసుకోవాలి. సో ఇది 4 sides డ్రై రోస్ట్ అయిందండి పన్నీర్. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవచ్చు పన్నీర్ పీసెస్. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని పన్నీర్ గ్రేవీ కోసము ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది ఆనియన్స్ వేయించిన ఆయిలే, ఒక 3 tablespoons ఇలా వేసి ఇందులోకి ఆనియన్స్ వేస్తాం. ఒక 6 cubes of butter. మిగతాది బిర్యానీ దమ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాను. సో ఆనియన్స్ యాడ్ చేశాను కదండి, ఇవి బ్రౌన్ కలర్ రావాలి, బ్రౌనిష్ అవ్వాలి ఆనియన్స్. అండ్ ఈ స్టేజ్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి. పచ్చిమిర్చి,
ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఆనియన్ లైట్గా బ్రౌన్ వస్తున్నాయి, కుక్ అవుతున్నాయి కదా, ఈ స్టేజ్లో టొమాటో తీసి అది కూడా సేమ్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తాం. సో ఇప్పుడు ప్యారలల్గా నేను బిర్యానీకి వాటర్ పెట్టుకుంటున్నానండి బాయిల్ అవ్వడానికి. సో ఇది వాటర్ బాయిల్ అవుతున్న స్టేజ్లో మనము వేరే ఇంగ్రీడియంట్స్ సపరేట్గా వేసుకోవాలి. సో ఇది కుక్ అయింది కదండి టొమాటో. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉప్పు కారం యాడ్ చేస్తాను. ఈ గ్రేవీకి తగినంత ఉప్పు, కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కలర్ వస్తుంది. ఇది నార్మల్ మన కర్రీకి వాడే కారమే. నెక్స్ట్ మ్యాగీ మసాలా, గరం మసాలా నేను పన్నీర్కి మిక్స్ చేశాను కదా, ఇక్కడ మ్యాగీ మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం పార్ట్ ఆఫ్ బ్రౌన్ ఆనియన్స్. నెక్స్ట్ నేను క్రీమ్ యాడ్ చేస్తున్నానండి, ఫ్రెష్ క్రీమ్, సో దట్ గ్రేవీ థిక్గా వస్తుందని. సో నేను క్రీమ్ యాడ్ చేశానండి. దీని ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు, యోగర్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండాలి, సో దట్ అది విరిగిపోకుండా ఉంటుంది. ఫ్లేమ్ హైలో ఉంటే సపరేట్ అయిపోతుంది మొత్తం గ్రేవీ నుంచి. సో ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయ్యాయి అండ్ క్రీమ్ పచ్చి వాసన కూడా పోవాలి. పోయినప్పుడు మనకి ఇట్లా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో పన్నీర్ పీసెస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా. సో ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. సో బిర్యానీకి కావాల్సిన పన్నీర్ గ్రేవీ రెడీ. సో ఇప్పుడు బిర్యానీకి వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఈ స్టేజ్లో నేను హోల్ గరం మసాలా అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో హోల్ గరం మసాలా స్పైసెస్, అండ్ సాల్ట్ ఎక్కువనే పడుతుందండి. సీ వాటర్, సముద్రం వాటర్ అంత సాల్టీగా ఉండాలి, లేదంటే చప్పగా అయిపోతుంది బిర్యానీ. నెక్స్ట్ ఆయిల్. బియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఆయిల్ యాడ్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఆ స్టేజ్లో మనము రైస్ యాడ్ చేసుకోవాలి. సో హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకున్న 5 minutes తర్వాత ఈ వాటర్లో ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక చిన్న లెమన్ యాడ్ చేయాలండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా వాటర్కి. ఈ ఇంగ్రీడియంట్స్ అరోమా అంతా వాటర్లోకి దిగుతుంది అండ్ వాటర్ బాగా బాయిల్ అయిన స్టేజ్లో మనము రైస్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఈ స్టేజ్లో రైస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో. తర్వాత మళ్ళీ మనం ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేయలేము. సో
ఇప్పుడు వాటర్లోకి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాము. సో రైస్ యాడ్ చేసుకున్నాం కదండి, జస్ట్ నేను స్పూన్తో కలుపుతున్నాను. గరిట పెడితే ఏమవుతుందంటే రైస్ కట్ అయిపోతుంది, అందుకే జస్ట్ లైట్గా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు రైస్ బాయిల్ అవుతున్నాయి కదండి, మీన్వైల్ నేను హండీ తీసుకున్నాను, బిర్యానీ హండీ. ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ గ్రేవీ వేస్తున్నాను. పన్నీర్ గ్రేవీ కంటెంట్స్ మొత్తం బాటమ్ ఆఫ్ ద హండీ వేసేసుకోవాలి. సో ఇప్పుడు హండీలోకి మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న పాన్ అండ్ గ్రేవీ చేసుకున్న కడాయి ఉంది కదండి, అందులోంచి వాటర్ కొంచెము ఈ గ్రేవీకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్కి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు బాయిల్ అయిన రైస్ యాడ్ చేస్తాను దీనికి. సో ఆనియన్స్ తర్వాత కసూరి మేతి పన్నీర్ పైన లైట్గా ఫ్లేవర్ కోసం. రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ చేసుకున్నానండి నేను. సో ఈ 90% కుక్ అయిపోయిన రైస్ని వాటర్లోంచి సపరేట్ చేసేసి మనం పన్నీర్ గ్రేవీ పైన వేసేస్తున్నాం, స్ప్రెడ్ చేసుకోవాలి. సో రైస్ అంతా పన్నీర్ గ్రేవీ పైన ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. సో లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ పైన పెనం పెట్టి పెడుతున్నానండి, సో దట్ బాటమ్ ఏదైనా మాడిపోయినా కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా పెనం పెడితే ఏంటంటే కింద మాడిపోదు. సో స్టవ్ ఫ్లేమ్ పైన పెనం పెట్టేసి సో హండీ పెనం పైన ప్లేస్ చేసేయడమే. సో దట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే కింద బేస్ మనకి మాడిపోదు అండ్ ఈవెన్ మంచి కుక్ అవుతుంది. సో దీన్ని మనం ఆల్మోస్ట్ ఒక 10 minutes లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పన్నీర్ బిర్యానీ దమ్ అవుతుంది కదా, సో అంతలోపు మనము మిర్చి కసాలన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. సో మిర్చి కసాలన్కి పన్నీరు, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీరు, ఎండు కొబ్బరి పొడి అండ్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు గ్రైండర్లోకి యాడ్ చేస్తున్నానండి, మిక్సీలోకి. సో ఈ 3 ingredients మిక్సీలోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇది జస్ట్ డ్రై పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిర్చి కసాలన్కి నేను పాన్ పెట్టుకున్నాను అండ్ 10 minutes అయిపోయింది, బిర్యానీ ఆఫ్ చేసేస్తున్నానండి. దీనికి రెస్ట్ ఇవ్వాలి ఆల్మోస్ట్ ఒక 15 minutes అట్లా, సో దట్ ఇంకా ఫర్దర్గా దమ్ అయ్యి బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్. సో మిర్చి కసాలన్కి ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఇది కూడా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే, లేదు అంటే నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న మిర్చి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మిర్చి పైన వైట్గా ప్యాచెస్ వస్తాయి, ఆ స్టేజ్లో మిర్చి ఆయిల్ నుంచి తీసేసుకోవచ్చు. సో మిర్చి పైన ఇట్లా వైట్ ప్యాచెస్ వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో మిర్చిని సపరేట్ చేసేస్తాను ఆయిల్ నుంచి. నెక్స్ట్ ఈ సేమ్ ఆయిల్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అండ్ ఎండు కొబ్బరి పొడి
మిర్చి ఫ్రై చేసిన ఆయిల్లోనే మిక్స్ చేసి పెట్టుకున్న పొడి మొత్తం యాడ్ చేసేసి కుక్ అవ్వనివ్వాలి ఒక 2 minutes. 2 minutes వరకు కుక్ చేస్తే సో దట్ ఇంకా ఏదైనా పచ్చివాసన ఉన్నా పోతుంది. సో ఈ పేస్ట్ కుక్ అవుతుంది కదా, అప్పుడు మనం కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత కారం యాడ్ చేసి మిక్స్ చేసుకొని 1 minute తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీకి. అండ్ ఇంకొక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను కదా, ఇంకొక 2 to 3 minutes బాయిల్ అవ్వనివ్వాలి ఇది. అండ్ ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి. సో ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకోవాలి. అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మిర్చి కసాలం రెడీ. చికెన్ సాలన్ అయిపోయింది కదా, నెక్స్ట్ పెరుగు చట్నీ కోసం కర్డ్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసి మిక్స్ చేసేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, ఇలా అయినా తినొచ్చు. నేను లైట్గా కారం యాడ్ చేస్తున్నానండి పైనుంచి టేస్ట్ కోసం. కారం బదులు చాట్ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ రెడీ. పన్నీర్ బిర్యానీ రెడీ అండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మిక్స్ చేస్తున్నాను. సో మనం పాన్ పెట్టడం వల్ల కింద ఏం మాడలేదు చూడండి, నీట్గా సపరేట్ అయిపోతుంది గిన్నె నుంచి. స్మెల్కే మౌత్ వాటరింగ్ వస్తుంది. పన్నీర్ బిర్యానీ రెడీ అయింది కదా, టేస్ట్ చేద్దాము. సాలన్ ఫస్ట్. Perfect. Raita. పర్ఫెక్ట్ వచ్చిందండి టేస్ట్. బిర్యానీ తర్వాత స్వీట్ తింటే బాగుంటుంది. సో స్వీట్ కోసం పుడింగ్ కేక్ చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి. పన్నీర్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.